ఎండోమెంట్ మినిస్టర్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా 43,56,26,338 కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని మేము ఈరోజు టెంపుల్స్ ద్వారా పొందామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. సమ్మక్క సారలమ్మ జాతర కూడా ముఖ్యమంత్రి గారు 120 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ కూడా మేము పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 25 కోట్ల రూపాయలు బోనాలకు కూడా వారు కేటాయించి బోనాలు కూడా మరి మంచిగా జరుపుకునే అవకాశం కల్పించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందాలి అని అంటే ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం, అదేవిధంగా టూరిజం ఈ మూడింటిని కూడా అభివృద్ధి చేస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచనతోటి టూరిజం ఆల్రెడీ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మేము ఈకో టూరిజంని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే క్యాబినెట్లో మరి పెట్టి దానికి కూడా బిల్లు తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా టెంపుల్ టూరిజాన్ని కూడా మేము మళ్ళీ దానికి గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫ్రీ బస్సులు వచ్చిన దగ్గర నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఆలయాలకు వెళ్ళడం వలన ఆలయాల యొక్క మరి ఇన్కమ్ పెరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేటువంటి కార్యక్రమాలను కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. సామూహిక కార్తీక దీపోత్సవం అనేది గతంలో ఎన్నడూ లేకుండా అధ్యక్ష మేము ఈసారి అది ప్రవేశపెట్టి ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాలను కూడా అధికారికంగా మేము నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ధూపదీప నైవేద్యం కింద కూడా ఇప్పుడు 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అవి అన్ని దేవాలయాలకు వస్తున్నాయి, కొన్ని వాటికి రావట్లేదు. వాటిని కూడా మేము అప్లై చేసుకోమని చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాకు CGF నిధికే 5% గుళ్ళల నుంచి సేకరించడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల మాకు 178 కోట్లు రావడం జరుగుతుంది. ఇప్పుడు CGF ద్వారా దాదాపు 2,413 పనులు పునర్నిర్మాణము, పునరుద్ధరణ, అదేవిధంగా బలహీన వర్గాల కాలనీ నిర్మాణాల కోసము 591 కోట్ల విలువతో మరి మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష. ఈ పనులకు గాను 969 పనులు విజయవంతంగా పూర్తయినాయి. ఇంకా మరి 214 కోట్లు ప్రస్తుతానికే 554 పనుల పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. యాదగిరి గుట్టను 43.79 కోట్లతోటి 17 ఎకరాల 35 గుంటల్లో వేద పాఠశాల నిర్మాణానికి కూడా ప్రతిపాదన పెట్టాము అధ్యక్ష. మరి 63 కిలోలతోటి బంగారు తాపడం చేయించాము. వసతి గృహాల ఏర్పాటుకు 101 ఎకరాలు భూమిని సేకరించాము. భక్తుల వసతికై డామెట్రీ హాల్ కొండపై ఏర్పాటు చేశాము అధ్యక్ష. దీని తర్వాత వేములవాడను కూడా 26 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 35.25 కోట్లు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా భద్రాచలానికి భూసేకరణ కోసం 60.20 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. భద్రకాళి అమ్మవారి మాడవీధుల కోసం అని చెప్పేసి దేవాలయాల్లో మరి మాడవీధుల ఏర్పాటుకు 30 కోట్ల ప్రత్యేక నిధులు మరి మంజూరు చేసి ఈరోజు కూడా ఆధ్వర్యంలో ఆ పనులు చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాటర్ డీషిల్టింగ్ చేయడానికని వాటర్ తీసేసాము. అది చేసిన తర్వాత ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొడవటంచ ఇక్కడ కూడా 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కురుమూర్తి మహబూబ్నగర్లో 110 కోట్లు ఇవ్వడం జరిగింది. రామలింగేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీపురం బైరా ఇక్కడ 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మారుతి మందిర్ సలాబత్పూర్ కామారెడ్డి ఇక్కడ 70 కోట్లు మంజూరు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నరసింహులపేట మహబూబాబాద్ 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. CGF కింద 10.37 కోట్ల అంచనాలతో 25 పనులు ఇంకా మంజూరు చేసినవి ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ విధంగా మేము టెంపుల్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని టెంపుల్స్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి రాబోయే రోజుల్లో బాసల కానీ, రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ కానీ, అదేవిధంగా మొన్న మేము TTD పాలసీ ఒకటి ఏదైతే పాలక మండలి ఉందో అదే పద్ధతిలో ఇక్కడ YTD కూడా మనము బిల్ పాస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ అటవీ అభివృద్ధికి 150 కోట్ల నిధులు మరి మంజూరైన అధ్యక్ష.
క్యాంపా పథకం కింద పరిహార అటవీ పెంపక భూముల్లో క్షీణించిన అడవిని ప్రాంతాల పునరుద్ధరణ, మొక్కల పెంపకం, ఇతర పర్యావరణ పునరుద్ధరణ పనులను పెంపొందించడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో క్షీణించిన అడవి ప్రాంతాన్ని సక్రమంగా మెరుగుపరచడంతో పాటు చిట్టచివరి గ్రామాల్లోని గిరిజన ఇతర ప్రజలకు ఏడాది పొడుగునా అధిక ప్రమాణంతో వేతన ఉపాధిని కల్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రధాన రక్షిత ప్రాంతాలలో నివసించే కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి వారిని అడవుల వెలుపల సమీప గ్రామంలో స్వచ్ఛందంగా పునరావాసం కల్పించే చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. క్యాంపా పథకం కింద 254.43 కోట్లు మరి రావడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 2 టైగర్ రిజర్వులు ఏటీఆర్ అండ్ కేటీఆర్ ఉన్నాయి అధ్యక్ష. ఫేజ్ 4లో పులుల పర్యవేక్షణ ప్రకారం 2 టైగర్ రిజర్వులలో 218 నుంచి పులుల సంఖ్య 26 నుంచి 30కి పెరగడం జరిగింది అధ్యక్ష. మరి ఈ విధంగా అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ అధ్యక్ష, దీనికి 11.82 కోట్లు మరి ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే మనకు ఫైరింగ్ అట్లాంటిది అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు మరి వాళ్ళు రిస్క్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెళ్ళి ఆ యొక్క ఫైర్ సేఫ్టీ మెథడ్స్ ప్రకారము వాటిని మరి మంటలు ఆర్పడమే కాకుండా వాటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏదైతే యూజ్ చేస్తారో అంటే డ్రెస్సెస్ కానీ సెక్యూరిటీ పర్పస్లో హెల్మెట్స్ కానీ అటువంటి సామాగ్రి కూడా కొనుగోలు చేయడము, ఇవన్నీ బ్లోయర్స్, రేకులు, స్ప్రేడ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి మరి 11,82,00,000 రూపాయలు కూడా మరి విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జూలాజికల్ పార్క్ నెహ్రూ దాని గురించి కూడా 30 లక్షలకు పైగా సందర్శకులకు ఆకర్షిస్తూ ఉంది. మరి భారతదేశంలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న మొదటి 5 పార్కుల్లో మన జూ పార్కు కూడా ఒకటి అధ్యక్ష.